నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మా ఉమెన్ కమిషన్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలంతా వెళ్ళి కంప్లైంట్ చేశారు. మంత్రుల దగ్గరికి సమీక్షలకు అధికారులను పిలిపించుకున్నారంటూ కొంత మంత్రులు దగ్గరికి వాళ్ళు వెళ్ళడం వల్ల మహిళలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అగౌరవపాలు చేస్తూ ఉన్నారు మహిళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు స్పందిస్తారా? అసలు మహిళలను అగౌరవపరిచేది ఏముంటుందండి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళా ప్రభుత్వంగా, మహిళలను గౌరవించే ప్రభుత్వంగా, మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. మరి వాళ్ళకేం నొప్పి అవుతుందో మాకు తెలియదు, కానీ ఒకవేళ అధికారులు మహిళల్ని పిలిపిస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిధ్యంతో, లేకపోతే టైం బీయింగ్ ఏదైనా ఉంటే పని జరగడం ముఖ్యము. అధికారులు అన్న తర్వాత ఏ ప్రాంతానికి మంత్రుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, సెక్రటరీ ఉంటే సెక్రటరీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇంకేదైనా ఆఫీస్కి ఉంటే ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. దానిలో తప్పేముంటుంది? వాళ్ళని అగౌరవప్రదంగా చూసినప్పుడు, లేకపోతే వాళ్ళని హేళనగా మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకే రకంగా ట్రీట్ చేసినప్పుడు అది మహిళలకు సంబంధించిన గౌరవానికి దెబ్బతిన్నట్టుగా అవుతుంది. వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు మినిస్టర్ దగ్గరికి వెళ్తారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారు, ఇంకో ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి కావాల్సింది పని కావాలనుకున్నప్పుడు పనిలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్తారు. మేము కూడా వెళ్తాం, ఒక్కోసారి ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తూనే ఉంటాం కదా వర్క్లో భాగంగా. దాన్ని అగౌరవం అనుకుంటే అంటే పని చేయకుండా ఉండాలన్నా వీళ్ళ దృష్టిలో? అట్లా కాదు కదా. అయినా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జెలసీ వస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా మహిళలకు గౌరవం ఇస్తూ ఉన్నాం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వాళ్ళలాగా మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా ధర్నాలు చేసే దానికే పనికొచ్చేటట్టుగా చేయలేదు కదా. ఈ రాష్ట్రంలో మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినాము, మహిళలకు పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాము, మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా అంటే కుటుంబానికి ఎవరైతే బాధ్యత వహిస్తారో మహిళలకి ఊరటనిచ్చే పనులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ఫ్రీ బస్ ఇచ్చినాము. ఇట్లా రకరకాలుగా ఏ అంశం తీసుకున్నా మహిళలకే ఇస్తా ఉన్నాం. ఇవాళ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది, మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసింది, మహిళల్ని ఎక్కడికక్కడ అగౌరవపరుస్తుంది కాంగ్రెస్. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని చెప్పేసి సునీత లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సునీత లక్ష్మారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆమె ఉమెన్ కమిషన్గా ఉన్నప్పుడు ఎన్ని చర్యలు తీసుకుందో మనం చూసినాము. అసలు ఉమెన్ కమిషన్ ఉందో లేదో ఈ రాష్ట్రంలో అందరికీ తెలియదు. అసలు ఆమె సునీత లక్ష్మారెడ్డి గారు ఉమెన్ కమిషన్ అనే విషయమే చాలా మందికి తెలియదు. ఎవరు కూడా ఆమె దగ్గరకు వచ్చేసి ఈ సమస్య పరిష్కారం అయిందనే విషయమే తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళలకు దక్కినటువంటి గౌరవం ఏంటంటే అసలు మీ ప్రాంతం మీ క్యాబినెట్లో ఒక్క మహిళలకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు సునీతా లక్ష్మారెడ్డి గారికి కళ్ళు మూసుకొని పోయినాయా? ఎందుకు కనపడలేదు? ఆ రోజు మాట్లాడలే కదా. మరి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? వీళ్ళ అవకాశం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోగానే బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి చరిత్ర మీది. మీరు మాట్లాడితే ఎట్లా మహిళల గౌరవం గురించి? మీకు కదా గౌరవం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రులు చేసి నెత్తిన పెట్టుకొని ఊరైతే మీరు చేసింది ఏంది? కాంగ్రెస్ పార్టీ కండువాని పక్కన పడేసి టీఆర్ఎస్ కండువా కప్పుకొని ఊరేగినటువంటి మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడితే ఎట్లా? మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. మేము టీఆర్ఎస్ ఫౌండర్స్, మీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి పునాదులం మేము చెప్తాం కదా. మరి మేము ఎంత గౌరవపడ్డామో మీరు మాట్లాడితే ఎట్లా? సునీతమ్మ గారి వల్ల మేము కొట్లాడినాము, మేము ధర్నాలు చేసినాము, రస్తారోకోలు చేసినాము, దెబ్బలు తిన్నాము, తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగా నిలబడ్డాము. మీలాంటి వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ పార్టీలోకి, అందుకే మీకు కనిపించట్లేదు. తప్పు మాట్లాడుతున్నారు మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది. మీరు తప్పు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము, అందుకే వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. మీరు 18,000 కోట్ల రూపాయలు మహిళలు దాచిపెట్టుకున్న ధనాన్ని దోసుకున్న చరిత్ర మీది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వంది కదా. ఇవాళ మహిళలకు ఐకేపీ సెంటర్లు ఇచ్చినాం, మహిళలకి పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం, మహిళలకి ఇందిరా క్యాంటీన్లు ఇస్తూ ఉన్నాం. మహిళల్ని అత్యధికంగా రేవంత్ అన్న ప్రభుత్వంలో ఒక చెల్లికి ఒక అక్కకు ఏ విధంగా అయితే గౌరవం ఉంటుందో మహిళలకు అదే స్థాయి గౌరవం ఉంది. అది అధికారులైనా సరే, మామూలు ప్రజలైనా సరే, మామూలు మహిళ అయినా సరే అత్యధికంగా గౌరవం ఇస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రౌడీ రాజ్యం నడుస్తున్నది, మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి నిధులన్నీ కూడా పంచుకుంటారు అనేది ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు మాటలు. ఏం చెప్తారు? నిజంగానే రౌడీ రాజ్యం నడుస్తూ ఉందా? వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దండుపాలెం దొంగలని చెప్పేసి మా బ్యాచ్ అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు కదా 420 ఈ రాష్ట్రంలో, మీరు కదా 420 మొత్తం ఎక్కడ చూసినా మీ స్కామ్లే వెళ్తున్నాయి కదా. ఏ పేపర్ తీసినా మీ స్కామ్లే వెళ్తున్నాయి కదా. మీ దోపిడీ బయటపడతా ఉంది కదా. భగవంతుడే చూపించాడు. మీరు అధికారం పోకముందే కాళేశ్వరం కూలిపోతే ఏ విధంగా ఉందో మీరు దోసుకున్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు దోసుకున్నది ఎక్కడ దాచుకోవాలో తెలియక ఇవాళ కుటుంబంలో గొడవలు వస్తూ ఉన్నాయి. మీరు మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీరు ఈ రాష్ట్రాన్ని కొంపను కొల్లేరు చేసేసి ఇవాళ మీరు రబ్బర్ చెప్పులతో తిరిగినటువంటి మీరు ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తినారు. ఎట్లా ఏడికెళ్ళి వచ్చినాయి హరీష్ రావు గారు? మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు ఏం చేశారు? మీరు
చెప్పండి. ఎట్లా సంపాదించారు మీరు? మరి మాకు కూడా చెప్పండి కదా. మీరు దండుపాలెం మా మంత్రివర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, వైట్ పేపర్. ఇది ఎక్కడ కూడా దోపిడీకి ఆస్కారం లేకుండా పనిచేస్తూ ఉన్నాం, దోపిడీకి అవకాశం లేకుండా పనిచేస్తూ ఉన్నాం. మీలాగా ఎక్కడికక్కడ కుంపట్లు పెట్టుకొని 4 కుంపట్లు పెట్టుకొని 4 జిల్లాలను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 4 భాగాలు విభజించుకొని మీరు మీ సామంత రాజుల్లాగా మీరే వెళ్ళారు కదా ఈ రాష్ట్రాన్ని. అందుకని మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర మీరు పోషించాలనుకుంటే ఒక గౌరవప్రదమైనటువంటి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా నడిస్తే ప్రజలకు మేలు జరుగుతుందో మీరు చెప్పండి. అంతేగాని మీరు దండుపాల్యం కాబట్టి దండుపాల్యం గుర్తొస్తూ ఉంది. మీరు దండుపాల్యం నుంచి వచ్చారు కాబట్టి మీరు దండుపాల్యం గుర్తొస్తూ ఉంది. మీరు మాట్లాడవద్దు ఇట్లాంటి మాటలు, మంచి పద్ధతి కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే కర్రు కాల్చి వాత పెట్టారు, మిమ్మల్ని పక్కకు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంటే పక్కకు పోయినది. ఇవాళ ఏదో రకంగా ఏదో ఒక సెంటిమెంట్ పెట్టుకోవాలనుకుంటారు, ఏదో ఒక సెంటిమెంట్తో ప్రజల ముందుకు రావాలనుకుంటారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం. పాపం ఒక ఆడబిడ్డ కన్నీళ్లను రాజకీయం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, కన్నీళ్లు పెట్టినా కూడా యాక్టింగ్ అనేటువంటి ఒక మహిళను అగౌరవపరుస్తుందంటూ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవం కదా? అరే మీరు ఒక విషయాన్ని మీరు గమనించినట్టయితే పీజేఆర్ వీడియోలు ఎట్లా వాడుకుంటున్నారు మీరు? ఎవరండి పీజేఆర్ అంటే? ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కరుడుగట్టే కార్యకర్త, కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ వ్యక్తి అయినా మీరు పీజేఆర్ రీల్స్ను వాడుకుంటున్నారంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. మీరు మాకు సునీత పట్ల సానుభూతి ఉంది, భర్త చనిపోయినటువంటి ఆడపడుచును మేము అగౌరవపరచట్లేదు. కానీ పీజేఆర్ చనిపోయినప్పుడు అదే పరిస్థితి కదా. మరి పీజేఆర్ చనిపోయినప్పుడు మీరు పోటీ పెట్టినారు కదా. మరి అక్కడ రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు పోటీ పెట్టినారు కదా. అప్పుడు మహిళలు కాదా? వాళ్ళకి అనిపించలేదా? అదంతా ఎందుకు? అసలు నీ ఇంట్లో ఆడబిడ్డనే బయటకు వచ్చి ఓ నడుస్తూ ఉంటే మీ కవితమనే బయటకు వచ్చేసి నా ఇంట్లో మహిళలంటే గౌరవం లేదు, మా కుటుంబంకి మహిళలంటే రెస్పెక్ట్ లేదని చెప్పేసి బయటకు వచ్చి బజార్లో పడి ఎరుస్తూ ఉంటే మీరు ఆ ఫస్ట్ ఆమె కన్నీళ్ళు తుడవండి. నీ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్ళు తుడవండి. మీరు బయట వాళ్ళ పక్కనే తుడుతురు, పక్క బాగానే ఉంది. మీరు చూసినాం కదా, ఇది దొమ్మాట ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించారు. ఆ రోజు రామలింగారెడ్డి భార్యను మీరు పట్టించుకున్నారా? ఇప్పుడు పట్టించుకున్న పాపన పోయినరా? ఇప్పుడు వరకు పట్టించుకోలే కదా. మహిళల యొక్క కన్నీళ్లను రాజకీయానికి వాడుకునే దౌర్భాగ్య పరిస్థితి ఎవరిదంటే టీఆర్ఎస్ పార్టీ. అందుకే మీకు రాజకీయంగా చెప్పుకోవడానికి ఏ చరిత్ర లేదు. మీ యొక్క మోసము, మీ యొక్క దగ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టే ఇవాళ కన్నీళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే మాకు రెస్పెక్ట్ ఉంది, మహిళల్ని గౌరవించే చరిత్ర మాది, మహిళల్ని గౌరవించుకునే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కవిత కన్నీళ్లు ముందు తూడ్చండి, కవితను అగౌరవపరిచారంటూ కూడా మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతున్నది, ఈ వివాదం ఎక్కడికి దారి తీయబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.